లీడర్లు ఉండొచ్చు, వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చు, కానీ మన జెండా ఇంత పైకి రెపరెపలాడుతుందంటే అది మన కార్యకర్తల వల్ల. ఎంతమంది లీడర్లు ఉన్నా పోయినా మన కార్యకర్తలు ఒక్కళ్ళు దాటలేదు. అందరూ సపోర్టివ్గా తెలుగుదేశం కోసం, పార్టీ కోసం మీరందరూ కూడా త్యాగం చేశారు. ఇది ఒట్టి చంద్రబాబు నాయుడు గారికే కాదు, లోకేష్కే కాదు, మీ అందరూ కూడా దాంట్లో మీరు పాల్గొన్నారు. మీరు కూడా ఈ 40 ఏళ్ళు ఈ పార్టీ జెండా మోసారు, మీరు కూడా కష్టపడ్డారు. అందుకే మేము ఇవాళ ఈ స్థితిలో మేము ఉన్నాం. అది మేము ఎప్పుడు, మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. ఎప్పుడు అందుకే లోకేష్ కానీ మీతో కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, కార్యకర్తలే మనకి ఇంపార్టెంట్ అని, లీడర్లు కాదు అని. ఎందుకంటే నా నిజం గెలవాలి అనే కార్యక్రమంలో నేను ఎప్పుడు రాజకీయాల్లో నాకు అసలు ఏం జరుగుతుందో ఎప్పుడు నేను సార్ని అడగలేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ నిజం గెలవాలని నేను ఎప్పుడు అనుకుంటాను, అది దేవుడిచ్చిన నాకు ఆపర్చునిటీ. ఆ టైం అప్పుడు నేను ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు కొంచెం భయం వేసింది, నేను ఎట్లా మాట్లాడచ్చు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ తెలుసు రాజమండ్రిలో ఉన్నారు ఆ టైం అప్పుడు నన్ను ముందుకి నడిపించింది ఆ కార్యకర్తలు. వాళ్ళ కళ్ళల్లో చూశాను ఆ కసి. కార్యకర్తలు అంటే నేనేంటో అనుకునేదాన్ని, ఒక్క కార్యకర్త అయితే నేను ఎప్పుడు మర్చిపోను. అట్లాంటి కార్యకర్తలు మన జెండా మోసి ఇవాళ మనం ఇంత పైకి ఉన్నామంటే వాళ్ళు, మీ అందరికీ తెలుసు నందనం సుబ్బయ్య గారు కానీ అట్లా ఎంతో మంది మన పార్టీ కోసం వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళని మర్చిపోకూడదు మనం.